నమస్తే నమస్తే రండి. బ్రదర్, మీరు మండపం వ్యక్తే కదా? అవును సార్. బయట గేట్లో పువ్వులు సరిగ్గా లేవు, అన్ని కింద పడిపోయాయి. అవి కొంచెం సరి చేయండి. వెళ్ళండి. నమస్కారం అండి, మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రీతం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే వదినా. మీ ముఖంలో సంతోషంతో పాటు కళ్ళల్లో కన్నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. వదినా, నా కూతురు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళబోతోంది. మీ కూతురు మీను అత్తారింటికి వెళ్ళేటప్పుడు మీకే అర్థం అవుతుంది. కూతురు పెళ్లి రోజున వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖాన్ని సంతోషాన్ని ఒకేసారి మనసులో అనుభవిస్తారు. సరిగ్గా చెప్పారు. కానీ ఒకటి, మంచి అబ్బాయిని చూశారు మీరు. పెళ్లి కొడుకు మన శివానిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కూతురు మంచింటికి వెళ్తోంది. ఆ విషయం తలుచుకొనే నేను ప్రశాంతంగా ఉన్నాను. రండి, వచ్చి కూర్చోండి. ఏంటిదంతా? రమ్య, నువ్విక్కడేం చేస్తున్నావు? నీ పెళ్లికి డాన్స్ చేద్దామని వచ్చాను. ఇలా చూడు, కోస్త పిచ్చిగా మాట్లాడడం ఆపుతావా? నువ్వు ఇక్కడికి వచ్చిండకూడదు. నీకేమనిపిస్తుంది? నువ్వు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావు, నేను అలా చూస్తూ వెళ్ళిపోవాలా? ఎక్కువగా మాట్లాడుకో. నువ్వు నాకిచ్చిన మాట సరిగ్గా నెరవేర్చొచ్చు చాలు, అందుకే వచ్చాను. ఏం మాట ఇచ్చాను? నన్ను పెళ్లి చేసుకుంటానని ఇచ్చావు కదా మాట, అదే. చిన్న పిల్లలా మాట్లాడడం ముందు ఆపే, అర్థమైందా? అవును, నేను చిన్నపిల్లనే. నా ప్రేమకి ఇంకొకరిని అడ్డంగా తీసుకురావడం నేను ఊరుకోను. నువ్వు ఈ పెళ్లి ఆపే తీరాలి. నీకేమైనా తమాషగా ఉందా? అరే, నేను అదే అడుగుతున్నాను. ఇదేమి ఆటలు కాదు, ఇది మనిద్దరి జీవితానికి సంబంధించింది. అలాగా? మరి శివాని తన్నేం చేయను? తనకి ఎవరొకడు దొరుకుతాడు. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరా? నీ మాటలు చాలా విన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఒక మంచి మానసిక డాక్టర్ని చూసుకో. ఇంకొక విషయం చెప్తాను విను. ఈ పెళ్లిని ఆపడం సాధ్యం కాదు, ఇది జరిగి తీరుతుంది. ఓ, ఇదే నీ చివరి నిర్ణయమా? నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఆఖరుదే. అలాగే, నీకు ఈ పెళ్లి వల్ల చాలా సమస్యలు వస్తాయి, గుర్తు పెట్టుకో. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాను అనుకో. ఇదిగో బాబు, ముహూర్తానికి టైం అయిపోయింది. తొందరగా అమ్మాయిని తీసుకుని వచ్చేసండి. రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, మీరు వెళ్ళండి, నేను వస్తాను. బాగా ఆలోచించుకో, తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. సార్, కూల్ డ్రింక్. ఇక నుంచి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ కూల్ డ్రింక్ ఎవరిచ్చారు? ఏంటి సార్, అర్థం కాలా? లోపల తనే కదా ఈ కూల్ డ్రింక్ ఇచ్చేదే. ఇందులో ఏం కలిపావు? సార్, ఇందులో ఏం కలపలేదు సార్. సరే, నువ్వు వెళ్ళు. చివరిగా ఒకసారి ఆలోచించుకో, దీని పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఏమైంది అమిత్? ఎందుకు భయపడిపోయావు? ఏం లేదు, మరేం లేదులే. నువ్వు వెళ్ళి కూర్చో. ఏంటి విషయం బాబు? ఏదో టెన్షన్గా ఉన్నావు? నీ ఓకే కదా? అంతా ఓకే. సరే బాబు, పంతులు గారు మీరు స్టార్ట్ చేయొచ్చు. సర్వమంగళ మాంగళ్య శివే సర్వేద సాధికే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయ్యా, అమ్మాయిని తీసుకురండి, ముహూర్త సమయం దగ్గర పడింది. ఇదో ఒక్క నిమిషం. అమ్మా రాధిక,
ఇలా చూడమ్మా, వెళ్ళి శివానిని తీసుకురా. సరే అంకుల్. అంకుల్, శివాని తన రూమ్ లో లేదు. ఏమిటి? అరే, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తనకి కాల్ చేసావా నువ్వు? చేశాను అంకుల్. తనకి ఫోన్ ఏది కలవలేదు. తను ఏ రూమ్ లోని కనిపించలేదు. పెళ్లి రోజు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వదినా, మీరేం బాధపడకండి. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఉండండి, చూద్దాం. అరే, ఏం జరిగింది? ఏంటి శబ్దం? రండి వెళ్ళి చూద్దాం. పదని వెళ్ళి చూద్దాం. అదిగో అక్కడ. శివాని, శివాని, రండి రండి, వచ్చి చూడండి. శివాని, 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 నా కూతురికి ఏమైంది? అమ్మా శివాని, లేమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మ, కళ్ళు తెరు. సరే ఇలా చూడండి, శివాని ఊపిరి తీసుకోవడం లేదు. ఊపిరాటం లేదా? ఏమిటి నువ్వు అనేది? అమ్మ శివాని, ఇలా చూడమ్మా, ఈరోజు నీ పెళ్లి ముహూర్తానికి సమయం అయిందమ్మా. బంధువులందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. కళ్ళు తెరవమ్మా. లేదు, తను ఇక సమాధానం చెప్పదు. జవాబు చెప్పదంటే ఏంటి అర్థం? అమ్మ శివాని, లేమ్మా, లేమ్మా, శివాని, లేమ్మా, లే శివాని, లే శివాని. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను ఎత్తుకొని పెంచానమ్మా. కానీ ఇప్పుడు నిన్ను మోసుకెళ్లేలా చేసావు కదమ్మా. శివాని, క్షమా శివాని, 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 శివాని. తల వెనకాలేదో బలమైన వస్తువుతో కొట్టారు. సార్, ఈ గాయం వల్లనే మరణం సంభవించుంటుంది అనుకుంటున్నా. అభిజిత్, ఈ చూడు, ఈ రాయి మీద రక్తం ఉంది. ఈ రాయితోనే గట్టిగా కొట్టుంటారు. మనం దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే విషయం తెలుస్తుంది. ఈ హత్య చేసినోడు మనిషే కాదు. పెళ్లికి 2 నిమిషాలకు ముందు పెళ్లి కూతుర్ని హత్య చేశారు. అయినా ఈ సమాజానికి ఏమైంది? నిజమే. నాకు తెలిసి శివాని తను చంపడానికి వచ్చిన వాడి మొహం కూడా సరిగ్గా చూసుండదనుకుంటాను. సడన్ గా వెనక నుంచి వచ్చి ఆ రాయితో తన్ని గట్టిగా కొట్టుంటాడు. ఆ క్షణంలో తనకి ఏమిటని కూడా అర్థం అయ్యి ఉండదు. వెంటనే చచ్చిపోయింది. కుటుంబంలోనే ఎవరైనా చేసుండాలి. బయట నుంచి వచ్చుంటే ఖచ్చితంగా ఇరుక్కుంటారు. మీలో శివానిని చివరిగా ఎవరు చూశారో చెప్పగలరా? సార్, పొద్దు నుంచి మేమిద్దరమే తనతో పాటు ఉన్నాం. తను రూమ్ లో రెడీ అవుతూ ఉండింది. కొంచెం ఇబ్బందిగా ఉందనింది. అందుకని కాస్త బయటికి వెళ్లి గాలి కోసం నుంచి వస్తానని మాతో చెప్పింది. ఇలా అయిపోయింది. వెళ్ళి తిరిగి రాలేదు. సార్, తన డ్రెస్ లో ఈ పెండెంట్ చిక్కుకొని ఉంది సార్. శివాని డ్రెస్ కున్న బటన్స్ కంటే ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది ఏ ఆల్ఫాబెట్ కదా? ఏ ఏ అంటే ఒకవేళ అమిత్ అయి ఉంటాడా? అమిత్, ఈ పెండెంట్ ఇందులో ఏ అని ఉంది. దీన్ని మీరే ఇచ్చారా? లేదు సార్. ఒకవేళ శివానీనే ఇలా చేస్తుంటే నాతో చెప్పుండేది. సరే, అందరూ ఈ పెండెంట్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ పెండెంట్ ఎవరితో చెప్పగలరా? లేదు సార్, ఇంతకు ముందు మేము చూసిందే లేదు. అమ్మాయిలు నగల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ మీరు చూడలేదంటున్నారు. దీన్ని మీరు ఎవరు చూడలేదంటారా? లేదు సార్, నిజంగానే చూడలేదు. చూడండి, మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకేం నిజం తెలిసినా మాతో ధైర్యంగా చెప్పొచ్చు. మాకు నిజం చెప్తే మీరు చిక్కుల్లో పడతామని మాత్రం అనుకోకండి. వీళ్ళు చూశారో లేదో తెలీదు. ఇది హంతకుడిదే అయి ఉంటుంది. సరే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా బయటికి వెళ్ళడం మీరు చూసారా? లేదు సార్, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. కానీ మేము గమనించే ముందు ఎవరైనా వెళ్ళుంటే అది మాకెలా తెలుస్తుంది? అదేంటో మేం కనిపెడతాం.
వాడొచ్చి వెళ్ళిన ఆధారాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా వదిలిల్లుంటాడు. దాన్ని చేరుకోవడానికి మొదటి తాళమే ఈ పెండెంట్. సార్, ఒప్పుకుంటారు, నేను నా కూతుర్ని కోల్పోయాను. కానీ దానికోసం వచ్చిన బంధువుల్ని అనుమానించి వాళ్ళని అవమానించకండి ప్లీజ్ సార్. లేదు లేదు, మిమ్మల్ని అవమానించలేదు. శివానికి న్యాయం దొరకాలనే ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అతిథులదే ఈ పెండెంట్ అంటే ఇప్పుడే కనిపెట్టొచ్చు. సార్, ఒకవేళ మనం వెతుకుతున్న అతను వచ్చేసి వెళ్ళిపోయి ఉంటే? దానికి అవకాశం ఉంది. కొంచెం ఫోటోగ్రాఫర్స్ని పిలవండి. ఎస్ సార్. రండి సార్. ఇతనే జితిన్, ఈ పెళ్లిని తీసిన ఫోటోగ్రాఫర్. జతన్, ఈ పెళ్లిలో తీసిన ఫోటోలన్నింటినీ నేను చూడాలి, ఒక్కటి వదలకుండా అన్నిటినీ. అయ్యో, 500 పైన ఉంటుంది సార్. 500 5000 అన్నిటినీ చూడాలి, చూపించు. ఓకే సార్. ఒక నిమిషం ఆపు, ఇంతకు ముందున్న ఫోటోని చూపించు సార్. దాన్ని కాస్త జూమ్ చేయి. జూమ్ వెళ్ళు. జయవంతి, పెండెంట్ అదేలా ఉంది కదా? అవును సార్, ఇది ఆ పెండెంటే. సరే, అప్పుడు తనే ఈ వ్యక్తా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా? అవును సార్, మేము తన్ని చూసాం. తను అక్కడే సైలెంట్గా నిలబడుకొని ఉంది. తను పెళ్లి కొడుకు చుట్టాలనుకున్నాను. తనేం చేస్తూ ఉంది? ఎవరితోనైనా మాట్లాడుతూ ఉందా? అవును సార్, అమిత్తోనే మాట్లాడుతూ ఉండింది. ఓ, పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నారా? అమిత్, భగవంతుడు పెద్ద కష్టాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఓర్చుకునే ధైర్యం కూడా ఇస్తాడు. అమిత్, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అనన్య, తనే నా శివానీని చంపిందా? ఎవరు? తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. 3 నెలల ముందే మాకు బ్రేకప్ అయింది సార్. ఓహో, పెళ్లికి మీరే తన్ను పిలిచారా? లేదు సార్, తను పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదు సార్. ఉన్నటువంటి పెళ్లిలో ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. నన్ను బెదిరిస్తుంది సార్. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? అరే, అదే నీకు నేను చెప్తున్నాను. ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. చాలు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే చాలా అనుభవిస్తావు. ఇంకొకసారి ఆలోచించు అమిత్, దీని పరిస్థితులు దారుణంగా ఉంటాయి. అనన్య ఇంతగా బెదిరించిందా? అంతేకాకుండా ఈ పెండెంట్ శివాని దగ్గర నుంచి మనకు దొరికింది. సార్, ఇదంతా చూస్తుంటే అనన్యవే శివానీని చంపుంటుందేమో అనిపిస్తుంది. అలాగే ఉంది. మీరు త్వరగా అనన్య ఫోన్ నంబర్, అడ్రస్ ఇవ్వండి. సార్, తన నంబర్ నా దగ్గర ఉంది సార్. కానీ ఇల్లు మారానని చెప్పింది సార్. కానీ ఆ కొత్త ఇంటి అడ్రస్ నాకు తెలియదు. పర్వాలేదు, ఫోన్ నంబర్ ఇవ్వండి. అలాగే సార్. వాడు ఇటువైపు నుంచే తప్పించుకుని ఉంటాడా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ఎవిడెన్స్ మనకు దొరుకుతుంది. సార్, ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తన్ని ఇక్కడ ఎవరు చూసుంటారు? ఒకవేళ టీ కొట్టు అతను చూసుండొచ్చు. రండి రండి సార్, పొద్దున్నే నా టీ తాగారంటే మంచిగా ఉంటుంది. అల్లం వేసిన స్పెషల్ టీ సార్. ఎంతకాలంగా టీ అమ్ముతున్నారు ఇక్కడ? 3 నెలలుగా అమ్ముతున్నాను. టీ ఇవ్వనా? టీ తాగుతాంలే, ఏమిటంత కంగారు? మేము సిఐడి ఆఫీసర్. సిఐడియా? అవును. ఇక్కడికి టీ అమ్మడానికి ఎప్పుడొస్తావు? సార్, నైట్ 8 గంటల నుంచి రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు, అంటే 12 గంటల. డబ్బు కోసం చేసే తీరాలి కదా. సరే, నిన్న ఇక్కడికి ఎంతో మంది వచ్చుంటారు కదా? ఇక్కడున్న ఫామ్ హౌస్ లో పెళ్లి జరిగింది. అవును సార్, చాలా మంది వచ్చారు. ఆ అమ్మాయి విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉందంటే? శారీ వేసుకుని బైక్ తోలింది. అది 80-70లో వెళ్ళింది. శారీ కట్టుకుని బైక్ తోలిందా? అవును సార్, కానీ చేసే పనులు చూస్తే మగవాడిలాగా అనిపించింది. చూసి నేనే ఆశ్చర్యపోయాను. అమ్మాయి మొహం చూసావా? బైక్ లో చాలా స్పీడ్ గా వెళ్ళింది, అందువల్ల మొహం చూడలేదు. ఓ, శారీ ఏ కలరు? పసుపు రంగు శారీ. పసుపు రంగు చీర. సరే, నీ పేరేంటి? ఘన్శ్యామ్ అండి. థ్యాంక్ యూ ఘన్శ్యామ్. సార్, అయితే హంతకుడు ఒక మొగాడనుకుంటా. వాడు ఆడదానిలా డ్రెస్ చేసుకుని ఇవి చేసుండాలి.
డౌటే లేదు, వచ్చినవాడు మగాడు. కాస్త ముందుకు వెళ్ళి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. సార్, సార్ ఇలా చూసారా, చీర. ఆ టీ అమ్మే అతను చెప్పాడు కదా పసుపు రంగు చీర, అది ఇదే అయి ఉంటుంది. సార్ వేషం ధరించుకుని పెళ్లిల్లో వెళ్ళి దొంగతనం చేస్తాడుగా, నాకెందుకో ఈ పని వాడే చేశాడు అనిపిస్తాను సార్. అయ్యుండొచ్చు. సార్, ఆ హంతకుడు దొంగతనం మాత్రమే చేసేవాడు, ఎవరిని చంపలేదు. అలా అయితే శివాని? సార్ బహుశా శివాని విని చూసుండొచ్చు, అరవడానికి ప్రయత్నించుండొచ్చు. ఎక్కడ ఇరుక్కుపోతానేమోనని తనని చంపేశాడనుకుంటాను సార్. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సరే, వాళ్ళ ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగిందేమో కనుక్కుందాం. అభిజిత్, నా కూతురు. ఇలా చూడండి, మీ బాధ మాకు అర్థమవుతోంది. ఇది చాలా కష్టమైన పరిస్థితి అని తెలుస్తోంది. ఏదో దొంగతనం జరిగినట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి చెప్తారా? సరే. ఏమిటిది? సార్, ఇలా చూడండి, మొత్తం డబ్బు, మొత్తం నగలన్నీ పోయాయి సార్. ఇలా చూడండి సార్, మొత్తం దొంగలించేశారు. సార్, వీళ్ళు దీన్ని ఇరపలేదు సార్, దానికి బదులుగా తెలివిగా ఓపెన్ చేశారు. అయితే ఆ దొంగ కొత్తోడు కాదు, బాగా అలవాటైనోడే. సార్, ఒకవేళ వాడికి డబ్బు నగలు అవసరం అయ్యి ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు కదా. నా కూతుర్ని హత్య చేయాల్సిన అవసరమే వచ్చింది. హర్షి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీ మీద ఎవరికైనా పగుందా? మీకేమనిపిస్తుంది? ఎందుకు చంపుంటారు? లేదు, నాకు శత్రువులు ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. బయటికి చెప్తే నవ్వుతారు. దయకు అక్కడ శారీ దొరికిందిగా, ఆ మారు వేషం వేసుకున్నవాడు ఇదంతా వాడే చేసినట్టు అనిపిస్తోంది. అనన్య కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్, తను కూడా కనిపించట్లేదు కదా. ఇది ఆ అనన్య పనా లేక దొంగ పనా అని కనిపెట్టేద్దాం, లేదా వాళ్ళిద్దరు కలిసి చేశారా అని. ఈ మారువేషంలో దొంగిలించేవాడు ఇంతవరకు 5 పెళ్లిళ్లలో దొంగిలించాడు. రకరకాల గెటప్స్ వేసుకున్నాడు. ఒకసారి పంతుల్లా, ఒక్కోసారి క్యాటరింగ్, టెంట్లు వేసేవాళ్ళ, ఆడపిల్లలాగా. అది మాత్రమే కాదు, ఈడంత త్వరగా ఇరుక్కోడు, తెలివి ఎక్కువగా ఉంటుంది. అవును, కరెక్ట్ సచిన్. కానీ ఒక విచిత్రం ఏమిటంటే ఈసారి జరిగే ఆ మ్యారేజ్కి వాడు తప్పకుండా వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకుందాం. సార్, ఇది సీజన్ కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ముహూర్తాలు చాలా ఉన్నాయి సార్. కాబట్టి వాడు ఎక్కడ దొంగతనం చేస్తాడని కనిపెట్టడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. కాదు కాదు, అదేమంత కష్టం కాదు సార్. ఈ హంతకుడు చేసిన కుట్రలో ఒక విషయం మాత్రం కామన్. పెద్దింటి పెళ్లిలో మాత్రమే జోక్యం చేసుండాడు. గొప్ప బిజినెస్ మ్యాన్, ఫిలిం ప్రొడ్యూసర్ అలాగే. అయితే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుందో వాళ్ళనే ఎక్కువగా గమనిస్తాడు. అంటే త్వరలో తప్పకుండా ఓ 10-15 పెళ్లిళ్ళు వస్తాయన్నమాట. అంటే ఎన్నో కుటుంబాలు వస్తాయి. ఇక్కడున్న అన్నిట్లోనూ ఒక విషయం మాత్రం కామన్. వాడి మొదటి నేరం షాంగనేర్ దగ్గర చేశాడు, రెండవది భివండి దగ్గర, ఇక మూడవది షికారాబాద్లో, నాలుగవది జీబేర్ నగర్లో, ఇక 5వది ట్రాన్స్పోర్ట్ నగర్లో. ఈ 4 చోట్లు కూడా సిటీకి చాలా దూరంలో ఉంది. ఎగ్జాక్ట్లీ ఫ్రెడీ. అందువల్ల ఇప్పుడు మనం నగరాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో గొప్ప గొప్ప పెళ్లిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయో చూడాలి. కళ్ళు చెవులు తెరిచుంచుకోండి. మారు వేషం ధరించిన వాడు పక్కనే కూడా ఉంటాడు, కానీ వాడు ఏ వేషంలో ఉన్నాడో మనకు తెలీదు. ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అవసరమని ఎవరైనా బయటికి వెళ్ళాలంటే? ఇన్వెస్టిగేషన్ కంటే వేరే ముఖ్యమైన పని ఏదైనా ఉందా ఏంటి? బాత్రూమ్. అంటే ఎవరికైనా అవసరం వచ్చి బాత్రూమ్కి వెళ్ళాలంటే? అవన్నీ లోపలుంటాయి. పెళ్లికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఎస్ సార్.
జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు సార్. చాలా తెలివిగా ఉన్నాడు. సార్ ఇదే ఆ దొంగ బ్యాగ్ సార్. సార్ ఇదంతా మేకప్ కిట్ సార్. అలాగా, ఇవన్నీ యూజ్ చేసేవాడు మొహాన్ని మారుస్తున్నాడా? తప్పు చేయాలనేసి మేకప్ వేసేవాడిని ఇప్పుడే సార్ చూస్తున్నా. ఒక్క నిమిషం దాన్ని ఇలా ఇవ్వు. ఆర్ ఏ మేకప్ వేసుకుని ఈ నేరాలన్నీ చేస్తున్నాడో అదే మేకప్ బ్యాగ్ వల్ల వాడిప్పుడు మన దగ్గర ఇరుక్కుంటాడు. ఆర్ వాడిని చూసినా పట్టుకోలేకపోయాం, ఎస్కేప్ అయిపోయాడు. నిన్న అనుకున్న దానికి వీడు చాలా దారుణంగా ఉన్నాడు. వాడు ఎంత గొప్ప తెలివైన వాడన్నా కానివ్వు, కానీ మన చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం. నిఖిల్, ఆ మేకప్ మ్యాన్ గురించి ఏమైనా తెలిసిందా? 2 minutes సార్. సార్ ఇదిగో వచ్చేసింది. ఏదో రోజ్ ఫ్యాషన్ హౌస్ అని పేరు మీద ఉంది సార్. ఒకవేళ ఈ నేరస్తుడు ఇక్కడే పనిచేస్తున్నాడేమో. అవును సార్, అందుకోసం సరిగ్గా మేకప్ వేసుకున్నాడు ఒక్కొక్కసారి కూడా. కొంపదీసి ఇవన్నీ చేస్తున్నవాడే ఒక మేకప్ ఆర్టిస్టా? సార్ శ్రేయ, శివాని డ్రెస్ దొరికిన పెండెంట్ గురించి ఏమైనా తెలిసిందా? సార్ ఇదొక కస్టమైజ్డ్ పెండెంట్, ప్రత్యేకంగా ఆర్డర్ చేసి రప్పించారు. మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో కనుక్కున్నాను, వెతికి చూశాను. ఒక వెబ్సైట్ ఉంది సార్, abushan.com. ఎంక్వైరీ చేసినప్పటికి ఇదే దొరికింది. ఇలాంటి నగలను ఆ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసి కొనుక్కుంటున్నారు. abushan.com? ఎస్ సార్. ఈ abushan.comలో ఈ పెండెంట్ని ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అన్నది ఆ వెబ్సైట్ని కాంటాక్ట్ చేస్తే తెలుస్తుంది. సార్ అనుష్క డ్రెస్కి ఈ మెటీరియల్ కరెక్ట్గా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు చెప్పారు కదా శాడన్లోనే కావాలని. ఇలా చూడు రవి, సరిగ్గా పనిచేసావు. నాకు ఏ కస్టమర్ నుండి ఏ కంప్లైంట్ రాకూడదు, అర్థమైందా? సారీ సార్. సారీ చెప్పకు, పనిలో ఖచ్చితంగా ఉండు. అప్పుడు సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు. చాలా కరెక్ట్గా చెప్పారు. ఒక మనిషి ఎంత తక్కువగా సారీలు చెప్తే అది అతనికి అంత మంచిది. అదేదో కరెక్టే సార్. అవును, మీరెవరు? అవునవును, మీరు స్పార్ విహార్ కంపెనీ నుండి వచ్చారు కదా? కాదు, మేము సిఐడి ఆఫీసర్స్. సార్ సిఐడి ఏంటి విషయం సార్? ఏదైనా ప్రాబ్లమా సార్? అవును, పెద్ద ప్రాబ్లమే. సరే ఓ విషయం చెప్పండి, మీ మొత్తం స్టాఫ్ అంతా ఈరోజు డ్యూటీకి వచ్చారా? రఘు తప్ప అందరూ వచ్చారు సార్. రఘువా? సార్ మా మేకప్ ఆర్టిస్ట్. రఘు మేకప్ ఆర్టిస్ట్ అయినా ఈరోజు ఎందుకని తను రాలేదు? సార్ తన 2 రోజులకి లీవ్ వేశారు. తరచూ లీవులు తీసుకుంటాడా? మీకెలా సార్ ఆ విషయం తెలుసు? ఏమని చెప్పడం, గత కొన్ని నెలలుగా చాలా లీవులు తీసుకుంటున్నాడు. ఈ నెల శాలరీ కట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, రఘు వస్తువులు ఏమైనా ఉన్నాయా? అవును సార్, కింద వాడి ప్లేస్లో కొన్ని వస్తువులు ఉంచాడు. ఈ టేబుల్ కింద సార్. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? మ్యామ్, రఘు కోసం. అవసరం లేదు, మా పర్మిషన్ లేకుండా ఎవరికి ఫోన్ చేయొద్దు. సారీ మ్యామ్. ఇదిగో ఇవే నీ వస్తువులా? అవును సార్, ఇదే. సార్ ఈ గమ్ బూట్స్, బ్లాక్ కలర్ హ్యాట్, ఈ గ్లౌస్ ఇప్పటి వరకు ఇలాంటి వేషాన్ని వేసింది లేదు. ఇదేం వేషం అయ్యి ఉంటుంది సార్? నెక్స్ట్ వీడియో ఏదో ఎలక్ట్రీషియన్ గెటప్ వేస్తున్నట్టున్నాడు. ఈ బూట్స్, ఈ గ్లౌస్ ఇవన్నీ చూస్తుంటే కరెంట్ షాక్ కొట్టకుండా వాడే వస్తువులు. సరే, మీలో ఎవరికైనా రఘు ఈ వస్తువులు ఎందుకు తెచ్చుకున్నాడో మీకు తెలుసా? అవును సార్, ఇలాంటి కొన్ని సామాన్లు తన బ్యాగ్లో మాటమాటికి పెట్టేది నేను చూశాను. ఇవన్నీ ఏంటని నేను అడిగాను అతన్ని, కానీ తను దానికి సమాధానం ఇవ్వలేదు. అవును సార్, కొద్ది రోజుల క్రితం తన ప్రవర్తన విచిత్రంగానే ఉంది. ఆయన ప్రపంచంలోనే ఉంటారు సార్. పక్కన ఏం జరుగుతుందనేది కూడా ఆయన పట్టించుకోరు సార్. అదెలా ఉంటుంది? ఈ మధ్య ఆయన జాస వేరే చోట ఉంటుంది. ఎక్కడ సార్? అది త్వరలోనే తెలుస్తుంది. సరే, తను ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్తున్నట్టు మీతో ఎవరికైనా చెప్పాడా? చెప్పండి. రఘుకి పెళ్ళా? నో, తన పెళ్లి కాదు. ఎవరి పెళ్లికైనా వెళ్తున్నట్టు తను మీతో చెప్పాడా? లేదు సార్. అభిజిత్, అవునా? పెండెంట్ హేమాదా? సెక్స్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నారా? ఓకే, సరే, నీకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి.
ఓకే. సార్ ఈ హాస్టల్లోనే హేమ ఉంటుంది సార్. ఆన్లైన్లో పెండైన్ని తినే ఆర్డర్ చేసి రప్పించింది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం హేమ అని పిలుస్తారా? మేము సిఐడీస్. సిఐడియా? అవును. హేమని కాస్త కిందకి పంపించండి. కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తుంది. హేమ? చెప్పండి, నేను హేమ. కానీ మీరందరూ? నేను జయవంతి. నేనే ఫ్రెడీ. సారీ, కానీ మీరెవరో నాకు తెలీదు. ఏం పర్వాలేదు. మీరు ఇదేంటో మీకు తెలుసా? అరే, ఈ పెండెంటా? ఇది మీకు ఎక్కడ దొరికింది? మీరెక్కడ విడిచిపెట్టారో అక్కడే దొరికింది, శవం దగ్గర. శవమా? ఎవరి శవం? ఏంటి జోక్ చేస్తున్నారు? మేమేం నీతో ఆడుకోవడానికి రాలేదు, నీ దగ్గర విచారణ చేయడానికి వచ్చాము. సిఐడి నుంచి వచ్చాం. సిఐడి? శివాని ఎందుకు హత్య చేశావు? లేదు సార్, నేను ఏ శివాని చంపలేదు. అంతేకాదు, ఈ పెండెంట్ నాది కాదు. ఇది నా రూమ్మేట్ అనన్య కోసం నేను తీసుకున్నాను. అవును. అనన్య? అనన్య నీ రూమ్మేటా? ఇప్పుడు కాదు, ఇంతకు ముందు. అంటే 3 నెలల క్రితం తన కాల్ సెంటర్ ఉద్యోగాన్ని మానేసింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. హఠాత్తుగా పని వదిలినందుకు ఏదైనా కారణం ఉందా? సార్, కారణం ఏమీ తను చెప్పలేదు. ఇక నేను పని చేయాల్సిన అవసరం లేదని తను నాతో చెప్పింది. అవునవును, ఎందుకు రాబోతుంది? వేరే వేరే పెళ్లి నుంచి చాలా నగలు, డబ్బులు తీసిపెట్టుకుంది. సార్, ఈ రఘు అనన్యకి సంబంధం ఉంది, అనుమానమే లేదు. లక్షలు కోట్లు విలువ చేసే నగల? అవన్నీ వదిలిపెట్టండి. అనన్య నోటి నుంచి మీరెప్పుడైనా రఘు అనే పేరు విన్నారా? రఘు? లేదు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అవును సార్, ఒకసారి నేను తన ఇంటికి వెళ్ళాను. శ్యామ్ నగర్. శ్యామ్ నగర్. చాలా రోజుల నుంచే అనన్యాన్ని చూడలేదని పక్కింటి వాళ్ళు చెప్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏదో ఒకటి చేస్తోంది. అమిత్ పాత అడ్రస్ ఇచ్చాడు, అక్కడ తను లేదు. కాల్ సెంటర్లో ఇచ్చిన అడ్రస్లోనూ లేదు. మనం తను వెతుకుతున్నామని తెలిసిపోయిందేమో, అందుకే ఇలా తిరుగుతుందేమో సార్. డోర్ ఓపెన్లో ఉందేంటి? వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. ఎవరో ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇల్లు మొత్తం చెక్ చేయండి. సార్, సార్ ఈ కాటన్లో బ్లడ్ ఉంది సార్. అలా అయితే హాల్లో ఏదో సంఘటన జరిగింది. కానీ ఏం జరుగుంటుంది? నేలపైన రక్తపు మార్కుంది. ఇక్కడి నుంచి మెట్ల మార్గాన ఎక్కడికో తీసుకెళ్లారు. సార్, ఒకవేళ అనన్య శవాన్ని... ఎవరికి తెలుసు? అనన్యనా కదా వేరే ఎవరైనా శవంగా లేదా ప్రాణాలతో ఎవరైనా దాచిపెట్టారా? కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, ఎవరో పెద్ద ప్రమాదంలో ఉన్నారు. జరిగిన సంఘటనలు చూసి అనన్యకి ఇందులో సంబంధం ఉందని మనందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు వాడి ఇంటి పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తోందంటే విషయం ఇంకేదో ఉంది. తనేదో పెద్ద సమస్యలో ఉన్నట్టుంది. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళేది వాడికి ఏదైనా ఈ విషయం తెలిసుంటదే ఏంటో, అనన్యని పట్టుకుంటాడేమో. అందుకే మనం వెళ్ళి అక్కడికి చేరుకునే లోపల అనన్యని లేపేశాడు. ఈ మారువేషం వేసే దొంగడు ఎప్పుడూ మనకంటే ఎంతో ఫాస్ట్గా ఉంటున్నాడు. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, వాడు నెక్స్ట్ వెళ్ళబోయే పెళ్లికి ఎలక్ట్రీషియన్ వేషంలోనే వెళ్తున్నాడు. సార్, సిటీ బయట జరగనున్న ధనవంతుల పెళ్లి లిస్టు ఇంట్లో ఉంది సార్. మొత్తం 7 పెళ్లిళ్ళు జరగనున్నాయి సార్. అరే రే దేవుడా, అలాగైతే ఒకే సమయంలో 7 చోట్ల చూడాలా? ఆ అవసరం రాదు ఫ్రెడీ. మనం చేయాల్సింది ఏమిటంటే అన్ని మండపాలకి ఫోన్ చేసి అక్కడ ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా, ఎలక్ట్రీషియన్ అవసరం ఉంటుందా అని మాత్రం కనుక్కోవాలి. ఎందుకంటే వీడు ఎలక్ట్రీషియన్ వేషంలోనే అక్కడికి వెళ్తున్నాడు. ఆ విధంగా వాడు వెళ్తున్నాడంటే అక్కడేదో ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఫోన్ చేసి అడుగుదాం.
హలో, ఏంటి మీకు అక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందా? ఆహా, మా మండపానికి ఎవరినైనా ఎలక్ట్రీషియన్ని రమ్మన్నారా? పిలిచారా? అవునా? కాదు, ప్రాబ్లం ఏం లేదు, నేను ఊరికే అడిగాను అంతే. యాక్చువల్గా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచే చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, అందుకని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సంరక్షణ ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేయమన్నారు, అందుకే ఫోన్ చేశాను. అలాగేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. మీకు మా అభినందనలు. యా. అయితే పన్వే పెళ్ళికి తను వెళ్తుందో? అవును, వెళ్తాడు, కానీ తప్పించుకోలేడు. మండపం నుంచి తినగా జైలుకే వెళ్తాడు. దొంగిలించారు, నా నగలన్నీ దొంగిలించుకుపోయారు. ఎవరో నా డబ్బుతో సహా అన్నిటినీ తీసుకెళ్లిపోయారు. అయ్యో దేవుడా, అన్ని పట్టుకుపోయాడా? ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి నేను ఎలా చెయ్యాలి? అయ్యో. అంటే వాడు దొంగిలించి పారిపోయాడా? వాడు ఖచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు, ఇక్కడ ఎక్కడ ఉంటాడు. ఏమైంది? అంతా తీసుకెళ్లిపోయారు సార్. వాడిని పట్టుకోండి. మేము ఎలక్ట్రీషియన్స్ కాదు, బట్ షాక్ విషయంలో మేము గొప్ప స్పెషలిస్టు. అవును సార్, నా తప్పు నేను ఒప్పుకుంటాను. ఈ పెద్ద పెళ్లిలో నేనే దొంగలాడాను. అప్పుడే నేను కొంచెం డబ్బులు చేసి నా బిడ్డకి మంచి లైఫ్ ఇవ్వగలను. చాలా ఉన్నతమైన పని. మామూలుగా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నువ్వు దొంగతనాలు చేస్తున్నావు. మిగిలిన వాళ్ళంతా మూర్ఖులు కదా? అలా అంతా ఏం లేదు సార్. నేను కష్టపడడానికి ట్రై చేస్తున్నాను సార్. నేను చాలా ప్రయత్నించాను సార్, అయినా కూడా ఉన్న వాళ్ళే వెన్నపోటు పొడిచారు సార్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను బాగా పని చేస్తాను, కానీ నా పేరు గుర్తింపు ఇంకోళ్ళు దొంగలాడేస్తారు. నా పేరు అందరూ ఉపయోగించి డబ్బు కీర్తి సంపాదించారు, కానీ నేను పేదవాడుగానే మిగిలిపోయాను. అందుకే నీకు మంచి మేకప్ మ్యాన్ గా వచ్చిన పేరుని చెడగొట్టుకుంటున్నావు. రకరకాల వేషాలు వేసుకుని పెళ్లిళ్ళకి వెళ్లి దొంగతనాలు చేస్తున్నావు. దొంగతనాలతో మొదలయ్యి ఇప్పుడు హంతకుడు అయ్యావు. హత్య? మీరేం చెప్తున్నారు సార్? నువ్వు శివానీని చంపలేదా? లేదు సార్, నేనెందుకు కారణమే లేకుండా చంపాలి సార్? నేను ఒక మామూలు దొంగని సార్. నటించింది చాలు. హర్జిక్ అమ్మాయి శివానీని నువ్వు హత్య చేయలేదు సార్. ఆ శవం అక్కడ ఉండేది నేను చూశాను సార్. దానికి నేనేం చేస్తాను సార్? నేను అరుస్తే నన్నే పట్టేసేవారు సార్. అందుకే సార్ నేను పారిపోయాను. తను చనిపోయిన విషయం నీకెలా తెలిసింది? ఒకవేళ తను బ్రతుకుని ఉండొచ్చు. నువ్వేమీ అమాయకుడు కాదు, అర్థమైందా? ఇలా మౌనంగా ఉంటే మేము ఊరుకోం. బాగా ఆలోచించి చెప్పు. నువ్వు శివాని శవం దగ్గర ఏమైనా చూసావా? అంటే ఎవరైనా పారిపోవడం చూసావా? అవును సార్, నేను ఒకరిని చూశాను సార్. బైక్ లో ఒకటి తప్పించి వెళ్ళాడు సార్. పెళ్లికి వచ్చిన గెస్ట్ ఎవరైనా? లేదు, బయటవాడే అనుకుంటున్నాను సార్. అతను మొహం చూసావా నువ్వు? బాగా చీకటిగా ఉండింది, మొహం సరిగా తెలియలేదు. బైక్ నంబర్ చూసావా? బైక్ నంబర్ అంతా చూడలేదు, కానీ నంబర్ ప్లేట్ పక్కన స్టిక్కర్ ఉండింది సార్. ఏంటి ఆ స్టిక్కర్? ఆ స్టిక్కర్లో ఆర్పిన్ ఉండింది సార్. ఒకవేళ ఆ హంతకుడు తన ఇనిషియల్ని బైక్ మీద అతికించాడా ఏంటి? లేదు నిఖిల్, ఎలాంటి నేరస్తుడైనా ఇనిషియల్ని బైక్ మీద వేసుకుని తిరగడు.
కాదు, అది ఇనిషియల్ అనడంలో అనుమానం లేదు. కానీ అది పేరుకి ఇనిషియలా లేక ఇంకేమైనా ఆ విషయం తెలుసుకోవాలి. అరే అన్నిటిని త్వరగా శుభ్రం చేయండి, కస్టమర్ వచ్చే టైం అయింది. తర్వాత టేబుల్ నెంబర్ 17కి అప్పుగా మందు ఇవ్వకండి. అందరికి అర్థమైందా? అలాగే సార్. ఊరికే అడుగుతూ ఉంటే స్టాక్ రాలేదని చెప్పండి. కరెక్ట్గా చెప్పారు. సరుకు అయిపోయింది, తాగడానికి ఏమీ లేదని చెప్పేద్దాం. ఏమీ లేదు కనుక ఈ బార్ని కూడా మూసేద్దాం. సార్ నేను ఊరికే జస్ట్ కామెడీ చేశాను సార్. యాక్చువల్గా మేము సిఐడి ఆఫీసర్స్. సిఐడి? అవును, సిఐడీస్. మీ స్టాఫ్ అందరినీ వచ్చి ఇక్కడ లైన్లో నిలబడమనండి, మేము ఎంక్వైరీ చేయాలి త్వరగా. సరే సరే సార్. ప్రేమ్, మదన్, రాజ్, హరి అందరూ త్వరగా రండి, ఇక్కడికి రండి. ఏమైంది సార్? నిన్న హరీష్ కుమార్ కూతురు పెళ్లికి ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్ళారు? ఏంటి, ఎవరు పోలేదా? వీళ్ళల్లో ఒకరే ఖచ్చితంగా వెళ్ళుండాలి. పబ్లో ఉన్న మోటార్ సైకిల్స్ ని కూడా చెక్ చేశాము. ప్రతి బండిలో ఆర్పీ స్టిక్కర్ ఉంది. రఘు మనతో చెప్పినట్టుగా హర్ష్ కుమార్ యొక్క ఫామ్ హౌస్, మా పబ్ యొక్క బైక్ దేనికి సంబంధించి విచారణ చేస్తున్నారు? హరీష్ కూతురు శివాని మర్డర్ గురించి. తన్నెవరో చంపేశారు. హత్య? ఏమైంది? ఎందుకు నీ చేతులు అలా వణుకుతున్నాయి? నిన్న సాయంత్రం హరీష్ ఫామ్ హౌస్కు నువ్వే వెళ్ళావా? సార్ నేనెందుకు వెళ్తాను సార్, నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నావు, అయినా నీకు ఎందుకు ఇంత చెమటలు పడుతున్నాయి? తుడుచుకో, త్వరగా తుడుచుకో. సార్ ఫస్ట్ టైం హత్యకు సంబంధించిన విచారణ చూస్తున్నాం, కంగారైతే ఉంటుంది కదా. తప్పుగా పని చేసే వాళ్లే ఇలాంటి విషయానికి భయపడతారు. ఖచ్చితంగా హత్యతో మీలో ఎవరికో సంబంధం ఉంది. మేనేజర్ గారు, మీ చేయి చూపించండి. సార్ సార్ నేను ఏమి చేయలేదు సార్. నిన్న రాత్రి 1:30 వరకు ఇక్కడే ఉన్నాను సార్. మర్డర్ జరిగిన టైము నేను మీకు ఎప్పుడు చెప్పాను? చెప్పామా? లేదే. మరి 1:30కి మర్డర్ జరిగిందన్న విషయం మీకులా తెలిసింది? నేను జస్ట్ బారు మూసే టైం చెప్పాను. ఓ, తప్పించుకున్నాను రా బాబోయ్. సిఐడి వాళ్ళకి మాత్రం తెలిసిందంటే నన్ను అలా చట్నీ చేసేవాళ్ళు. అన్నా, ఒక కాల్ చేసుకోవాలి. చేసుకో. హలో హలో, నేనే పప్పు మాట్లాడుతున్నాను. లేదు లేదు, నేను పీసీఓ నుంచి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది బాగా విను. సిఐడి వాళ్ళు మా పబ్కు వచ్చేశారు. అవునరా, నేనెలా దొరుకుతాను? లేదు లేదు, ఈ సిటీలో ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఉండను. నా బ్యాలెన్స్ డబ్బులు నువ్వు ఇచ్చే నాకు. నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని ఈరోజే నేను నా ఊరికి వెళ్ళిపోతున్నాను. సరే, ఓకే. కానీ ఈ ఊరికి వెళ్ళే ఐడియా బాగుంది. స్వచ్ఛమైన గాలి, చెరువులో స్నానం చేయొచ్చు. కానీ పాపం ఇక మీదట నీకు అవన్నీ లభించవు. ఇక జైల్లో నువ్వు జీవితాంతం చెప్పకూడదు తినాలి, లేదంటే ఉరిశిక్ష పడుతుంది. శివాని చంపేది నా పథకం కాదు. 5 లక్షలు అనేది పెద్ద అమౌంట్ సార్. అందులోనే నేను కొంచెం స్లిప్ అయ్యాను సార్. ఎవరు నీకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు? వాడే, అంటే వాళ్ళే. అదే ఎవరని అడిగాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇక మీదటి నీ జీవితాన్ని నరకల్లా చేస్తాను. నువ్వు శివాని చెప్పావని అందరితో చెప్తాను. పాపం అనన్య, జాలేస్తోంది. నీ చివరి ఈ కోరిక నెరవేరకుండానే పోతోంది. ఇక్కడి నుండి నువ్వు ప్రాణాలతో వెళ్ళలేవు. నన్ను వదిలే, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు, లేకపోతే చాలా అనుభవిస్తావు. సరే సరే, అనుభవిస్తానులే. కానీ డార్లింగ్, నువ్వు పోయాక నేను తలుచుకొని నేను బాధపడతానులే, సరేనా? ఇప్పుడు టైం వచ్చింది నిన్ను పైకి పంపడానికి. నేరస్తుల్ని మేమే పైకి పంపిస్తాం. పట్టుకోండి రా వాడిని.
అవును, శివాని నేనే చంపాను. ఎందుకు చంపావు? శివానీకి నీకు పెళ్లి జరగబోతోంది కదా. ఆ పెళ్ళంతా ఒక డ్రామా మాత్రమే, అసలు ప్లాన్ వేరే ఉంది. అందుకే శివానికి నాపై అనుమానం వచ్చింది. ఏంటా ప్లాన్? నేను అనన్య కలిసి ఒక ప్లాన్ వేశాము. శివాని నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఆ తర్వాత అన్ని నా పేరు మీద మార్చుకొని డైవర్స్ ఇవ్వాలనుకున్నాను. సిగ్గులేదు నీకు? డబ్బు కోసం ఏదైనా చేస్తావా నువ్వు? నాకు తెలిసి ఆ పెళ్లి ఒక బిజినెస్ మాత్రమే. శివానికి నేను వేసిన ప్లాన్ అంతా తెలిసిపోగానే అంతా వేస్ట్ అయిపోయింది. నీ ప్లాన్ని శివాని అందరి ముందు బట్టబయలు చేస్తుందని నువ్వు భయపడ్డావు. అవును, అదంతా బయటికి తెలిసింది అంటే బిజినెస్ ఇండస్ట్రీలో నాకున్న పేరంతా మొత్తం నాశనం అయిపోతుంది. అందువల్లనే పప్పుతో చెప్పి శివానీని చంపించాను. తను వెంటనే వచ్చి తన పని ముగించాడు. బిజినెస్లో నువ్వు బాగానే సంపాదించావు కదా, అయితే డబ్బు కోసం ఇదంతా చేస్తావా నువ్వు? ఎందుకంటే బిజినెస్లో నాకు చాలా లాస్ వచ్చింది. నేను నా ఇల్లు, బండి, ఆఫీస్ అన్నిటినీ తనఖాల్లో పెట్టాను. నా వల్ల నేను చేసేది తప్పో ఒప్ప అని కూడా ఆలోచించలేకపోయాను. ఎందుకంటే నేనున్న కష్టంలో నాకు అంత డబ్బు అవసరమైంది. ఈ దిక్కుమాలిన పనికే అనన్య నీకు తోడుగా నిలబడిందా? మరెందుకు తన్ను చంపాలనుకున్నావు? ఎందుకంటే తను రాత్రి పగలు నన్ను విసిగిస్తూ ఉండేది, నన్ను పెళ్లి చేసుకోమనేది. పెళ్లి మండపానికి వచ్చి కూడా నన్ను బెదిరించింది. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుంటే ఏం చేస్తానో తెలియదని చెప్పింది. నీ పెండెంట్ పెళ్లి రోజు శివాని డ్రెస్ మీదకు వెళ్ళి ఎలా ఇరుక్కుంది? నేను బయటికి వెళ్ళినప్పుడు తెలియక తన మీద పడ్డాను. ఒకవేళ దానివల్ల అంటే అమిత్ శివానీని చంపబోతున్న విషయం నీకు తెలీదు అని అంటావు. సార్, నేను మీతో చెప్పాను కదా, తన బుర్రలో ఒకే ఒక ఆలోచన ఉంది సార్. ఈ రోజు కూడా తను అదే మాట చెప్పింది. ఒకవేళ తన్ని నేను పెళ్లి చేసుకోకపోతే బయటికి వెళ్ళంతా చెప్తానంది. శివాని చంపింది నేనే అని. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. కానీ ఇప్పుడే నాకు అది బాగా తెలిసింది. ఈ అనుభవంతో నీకు ఎన్నో విషయాలు బాగా అర్థమయ్యి ఉంటాయి. ఒకరు చేసే తప్పుకి వంతపడడం పుణ్యకార్యం కాదని ఇప్పుడైనా అర్థమైందా? నీ ముగింపు ఎలా ఉంటుందో చట్టం నిర్ణయిస్తుంది. కానీ నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది.